క్రైమ్ పెట్రోల్ ఈ ఉమెన్ అగైన్స్ క్రైమ్ కార్యక్రమానికి నేను దివ్యాంక త్రిపాఠి దహ్యా స్వాగతం పలుకుతున్నాను. ఒక దేశం ఒక అభివృద్ధి దాని ప్రజలు ఎలా జీవిస్తారు మరియు ప్రోగతి చెందుతారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. కానీ మన దేశంలో మహిళలపై అత్యాచారాలు, వేధింపుల సంఘటనలు చూసినప్పుడు మన దేశం ఎటువైపు వెళ్తుందని మనం ఆందోళన చెందుతాము. మన ఇంట్లో మహిళలు రోడ్డు మీద ధైర్యంగా నడవలేకపోతే ఈ దేశం ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉంది? ఇలాంటి సంఘటనలు సాధారణం కాదు. సొంత కోరికలను తీర్చుకోవడానికి జరుగుతుంది. అంతకు మించి అది ప్రతీకారం మరియు స్వార్థం ఒక ప్రతిబింబంలాగా కనిపిస్తుంది. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. అరే ఏంటిది? ఏంటి పెద్దమ్మ ఇది? అక్కడ చూడండి, అంతా కింద ఉంపేశారు. ఇలాగా మీరు వేస్ట్ చేస్తారు? నేను మసాలా టేస్ట్ చేస్తాను, ఇవ్వండి. ఈసారి మీరు చాలా పర్ఫెక్ట్ గా చేశారు. పోయినసారి కొంచెం ఉప్పు ఎక్కువైంది. ఇదే మెయింటైన్ చేయండి, సరేనా? అరే ఈ సమయంలో ఎవరు? ఓ తివారీ సారా? తివారీ సార్, చెప్పండి ఏం చేస్తున్నారు? కానీ మీ ఆర్డర్ సాయంత్రం ఈవినింగ్ కల్లా వచ్చేస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. క్షమించడక, కాస్త లేట్ అయిపోయింది. ఒక నిమిషం లక్ష్మి, చేతులు కడుక్కున్నావు కదా? లేదక్క, అవసరం లేదు, మర్చిపోయానక్క. ఏంటి మర్చిపోయావా? నీకు వ్యాధొస్తుంది, మిగతా వాళ్ళకి అది అంటుకుంటుంది. నీకు తెలుసా, గవర్నమెంట్ నోటీస్ ఆర్డర్ చేశారు. ఒకరికి గాని పాజిటివ్ వచ్చిందంటే ఆ తర్వాత కంపెనీ మూసి పెద్ద లాక్ వేస్తారు. అలాగే నాకు ఇప్పుడే వేసుకొస్తా. మర్చిపోవద్దు. చేయండి చేయండి, త్వరగా ప్యాక్ చేయండి, ఈవినింగ్ కల్లా పంపించాలి. సరే టీచర్, ఆ లెసన్ నాకు బాగా అర్థమైంది. లేదు ఆ లెసన్ నేనే చదివేస్తాను. సరే. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ పని చేసే టైంలో నువ్వు ఆన్లైన్లో చదువుకుంటున్నావా? సారీ మేడం. అరే సారీ చెప్తే అంతా సరైపోతుందా? చదువే చాలా ముఖ్యం. ఒకటి చేయి, రేపటి నుంచి 2 గంటలు లేటుగా రా. కానీ నీ చదువు ఇంట్లోనే పూర్తి చేసుకుని రావాలి, సరేనా? అప్పుడే ఇక్కడ సరిగ్గా పని చేయగలవు, ఇంట్లో కూడా శ్రద్ధగా చదువుకోగలవు. లక్ష్మి, నువ్వేం భయపడద్దు, తిన జీతం ఏం తగ్గించను. అక్క, నీకు చాలా చాలా థ్యాంక్స్ అక్క. ఈ కరోనా కాలంలో మమ్మల్ని పనుల నుంచి తీసేయక మా ఇద్దరికి కలిసి పని ఇచ్చారక్క. సరే మీరు వెళ్ళండి, నువ్వు చదువుకో. అలాగే. సరే. ఏంటి గుప్తా సార్, నేను చెప్తున్నాను కదా, ఎందుకు టెన్షన్ అవుతున్నారు? డెలివరీ రేపటి లోపల నేను ఇచ్చేస్తాను. ఇక్కడ ఇంకో సమస్య, అది నేను చూడాలి, సాల్వ్ చేద్దాం. 100 డబ్బాలు ఖచ్చితంగా డెలివరీ అవుతాయండి. హే, నీకు నీ మనసులో కలెక్టర్ అన్న ఫీలింగా? ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నావు. గుప్తా డెలివరీని ఎందుకు ఆపావు? నా దగ్గర అడిగే ముందు లెక్క చూడండి. గుప్తా డెలివరీ ఎందుకు లేట్ అవుతుందంటే తన పేమెంట్ ఎప్పుడో డిలే అవుతుంది, అందుకే. డిలే అవుతుంది కదా, కానీ చివరికి వస్తుంది కదా. ఓ విషయం మర్చిపోకు, పెద్ద డెలివరీ ఆర్డర్ ఇస్తున్నారు. 100 ఇవ్వాల్సింది 400 ఇస్తున్నారు. అది సరే, మొత్తం స్టేట్ లో డెలివరీ సరిగ్గా ఇవ్వాలి. ట్రాన్స్పోర్ట్ ఖర్చు, డెలివరీ అయినప్పుడు బాటిల్స్ ఎన్నై విరిగిపోతే దానికి డబ్బులేమీ ఆయన ఇవ్వట్లేదు, అదంతా మేము కట్టాలి. ఇదంతా చేసిన తర్వాత కూడా పేమెంట్ కోసం మేము ఫాలో అవ్వాలి. నాకు నువ్వు వ్యాపారాన్ని నేర్పించొద్దు, అర్థమైందా? రేపటిలోగా డెలివరీ ఇచ్చి తీరాలి, లేదా నువ్వు ఇంట్లోనే కూర్చో. అలాగే నీకు తెలిసిన స్టవ్ ని వెలిగించి వంట చేయి, అంతే. ఇదో అంతా రెడీ అయింది, నేను తీసుకొస్తున్నాను. నాన్న ఇదిగోండి, ఇది మీకోసం. ప్రియా, ఫోన్ కింద పెట్టు, ముందు భోజనం తిను. ఇదిగోండి. నేను ఏం చెప్పాలనుకున్నానంటే, మన ఈ పచ్చళ్ళ బిజినెస్ ఉంది కదా, దీని పెద్దది చేయడానికి మనం ఇంకా కష్టపడితే అది ఎలా ఉంటుంది? ఆహా, ఉన్నది చేతిలో నుంచి పోవాలి. పబ్లిసిటీకి ఏ డబ్బులు ఖర్చు పెడుతున్నామో అది మాత్రమే మనం సంపాదిస్తాం. ఆహా, ఎంత మంచి ఐడియా ఇస్తున్నావు. ఇక్కడ మన బిజినెస్ అతి దారుణంగా వెళ్తుంది, ఇంకా చెడగొట్టడానికి ఐడియాలు ఇస్తున్నావు. లేదు నాన్న, నేను చెప్పేది మీకు అసలు అర్థం కావట్లేదు.
బిజినెస్ అంటే రిస్క్ తీసుకునే కదా తీరాలి. ఇలా చూడండి, మన అడ్వర్టైజ్మెంట్ చేస్తే సేల్ కూడా పెరుగుతుంది కదా. 20 డబ్బాలు పెట్టుకుని ఈ వ్యాపారం ప్రారంభించాను తెలుసా. ఈ రోజు లారీలుగా పంపిస్తున్నాను. నాకు సలహాలు ఇవ్వద్దు. ఫ్యామిలీ బిజినెస్ ని ఎలా ముందుకు తేవాలో నాకు తెలుసు. అదీ కాకుండా నా దగ్గర ఇలా వాగుతున్నావు కదా, అది ఖచ్చితంగా నీ తప్పు కాదు, అంతా వీడి తప్పు. ఏ ఆడది వంటింట్లో కూర్చోవాలో తనని యజమాని చేసి సంతోషిస్తున్నాడు. ఈ రోజు నాకు ఉపదేశాలిస్తుంది. ఎందుకు నాన్న బాధపడుతున్నారు? సంగీత బాగా చదువుకుంది, తనకు బాగా నాలెడ్జ్ ఉంది కదా. ఎప్పుడు పెళ్ళాం తరపున మాట్లాడొద్దురా నువ్వు. నీ పెళ్ళానికి అర్థమయ్యేలా చెప్పు. వంటింట్లో కూర్చొని వంట పని చూసుకోమను. దాన్ని వదిలేసి నా మీదే తప్పులు చూపిస్తావు. ఏంటి మీరు? నానా, మీరు ప్రశాంతంగా ఉండండి, కాస్త కోప్పడకుండా ఉండండి. మీరు చెప్పేది ఆయన తప్పని ఏమీ చెప్పలేదు. ఆయన ఏమంటున్నారంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఇంటి పని చేయకుండా బయట పని చేస్తే అందులో తప్పే ఉందని అంటున్నారు. ఏంటే ఇక్కడ నిల్చొని దిక్కులు చూస్తావు? మొదట నీ కొడుకు నా పరువు తీసాడు. వాడిష్టానికి ఒక లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. బాగా చదువుకున్న అమ్మాయిని తీసుకొచ్చి నా ముందు నిలబెట్టాడు. తనేమిటంటే ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. ఎలా మర్యాద ఇవ్వాలని కూడా తెలియదు. నాన్న నా మాట వినండి. నాన్న మధ్యలో భోజనం ఆపి వెళ్ళకండి. నాన్న. హే జీతూ, ఏమైంది? జీతూ నీకేమైందమ్మా? ఏ భోజనాన్ని మధ్యలోనే వదిలేసా? మమ్మీ, నాకు తాత అంటే అసలు పడదు. ఇలా అంతా మాట్లాడకూడదు నాన్న. ఆయన మీకు తాతయ్య తెలుసు కదా. అయితే మిమ్మల్ని ఎందుకు తిడుతున్నారు? నాకు చాలా భయంగా ఉంది. మనం ఇక్కడి నుంచి బయటికెళ్ళి విడిగా బ్రతకలేమా ఏంటి? ఇలా అంతా నువ్వు మాట్లాడకూడదు నాన్న. నేను నీతోనే ఉన్నాను కదా, నేను నీ అమ్మని కదా. అందువల్ల నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఇలా చూడు, నీకేది కానివ్వను, సరేనా? వెళ్ళి తిందామా? రా. మిశ్రా దగ్గర నుంచి డబ్బు తీసుకుని 1 అవర్లో వచ్చేస్తాను. జాగ్రత్త. వెళ్ళేటప్పుడు సరే, వచ్చేస్తాను. ఏంటమ్మా, ఇంకా అప్పడాలు ఎంతవరకు వచ్చాయి? ఇలా చూడండి, నేను ఎలాగైనా ఏర్పాటు చేస్తాను. నాకు కాస్త టైం ఇవ్వండి ప్లీజ్. ఎప్పుడు? త్వరగానే ఇచ్చేస్తాను. అదే వారం టైం ఇచ్చాను కదరా. 35 లక్షలు మింగేసి తేలింపులు కూడా రాలేదు. నీకు జీరణ శక్తి ఎక్కువ అనుకుంటాను. నేను అప్పిచ్చాను రా, నీకు అప్పిచ్చాను, అమ్మాయిని ఇవ్వలేదు. ఏంట్రా కట్నం అనుకుంటున్నావా? అది కాదు, మేము ఇంట్రెస్ట్ ఇస్తూనే ఉన్నాం కదా. మరి అలాంటప్పుడు అడ్జస్ట్ చేసుకోండి. త్వరలోనే నేను సెటిల్మెంట్ చేస్తాను. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నీకేమీ వడ్డీ ఇవ్వలేదు. 2 నెలలు బాకీ ఉంది. కథలు చెప్పి తప్పించుకోవాలనుకుంటున్నావా? ఎప్పుడిస్తావురా? ఎంత ధైర్యం అంటే నువ్వు చేస్తావు? డబ్బా ఎప్పుడు ఎక్కడ ఇవ్వాలో తెలుసు కదా. జాగ్రత్తగా ఉండాలి. టైంకి డెలివరీ చెయ్యాలి. వెళ్ళండి వెళ్ళండి. ఏం జరుగుతుంది? ఏంటిదంతా? ఇది నా పని. అబద్ధం చెప్పకండి. ఏం ఈ చేస్తున్నారు డిటెక్టివ్ మీరు? పనులు నా దగ్గర వద్దు, సరేనా? నా దగ్గర ఏదో దాయడానికి ట్రై చేస్తున్నారు. హే, ఎవరే నువ్వు? నన్నే ప్రశ్నిస్తున్నావు? నీ మొగుడు చేస్తున్న పచ్చాల కంపెనీలోకి వచ్చి నాశనం చేస్తున్నావే, అది చాలదా? ఎప్పుడు చూడు నా పనిలో జోక్యం చేసుకుంటున్నావు. ఇంకో విషయం, నా పనిలో జోక్యం చేసుకున్నావనుకో నిన్నింట్లో కూర్చోబెడతా. పోవే. ఏంటి మీరు? ఏమయ్యా బండిది? మీరు కాల్ చేస్తున్న వ్యక్తి బిజీగా ఉన్నారు. బాబు, సంగీత గురించి ఏమైనా తెలిసిందా? ఎక్కడా లేదమ్మా.
అన్ని చోట్ల వెతికి చూశాను. మార్కెట్ అంతా ఫుల్లుగా వెతికాను. తను ఎక్కడా కనిపించలేదు. నాన్న అమ్మ ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళని ఇంటికి తీసుకురండి. నువ్వు భయపడద్దు, నేను నీతో ఉన్నాను కదా. అమ్మ వచ్చేస్తుంది, అన్ని సరిగ్గా ఉంటుంది. కమలేష్, మనం సమయాన్ని వృధా చేయకూడదు. మనం ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే మంచిది. అన్నట్టు అన్నయ్య ఎక్కడా? పొద్దున్నుంచి సునీల్ కనపడ్డం లేదు. ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. అమ్మ, నాకు చాలా భయంగా ఉంది. అమ్మ, ఏదో తప్పు జరిగేలా అనిపిస్తోంది. నాకు చాలా భయంగా ఉంది. ఈ రోజు కూడా ఈ సమాజంలో హక్కులను అడిగే, ఆలోచనలను వ్యక్తపరిచే స్త్రీలను బోధించేవారిగా వాగ్దాతిగా పిలుస్తున్నారు. మన సమాజంలోని మహిళలకు వంటగది దాటి దేని గురించి ఆలోచించడానికి వాళ్ళకి హక్కు లేదు. సంగీత బాగా చదువుకుంది, కష్టపడి పనిచేసేది. కానీ వాళ్ల పరిస్థితి చూడండి. అన్యాయానికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు పురుషులు బాధితులుగా మారుతున్నారని ఆరోపణలున్నాయి. ఇంత ప్రతిభావితమైన మహిళ మరణానికి ఇదే కారణమా? సార్, ఈ స్త్రీ బాడీ లేక్ పక్కన దొరికింది. ఈ స్త్రీ పేరు సంగీత శర్మ. ఈవిడ ఫ్యామిలీ నిర్మనగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చారు. కానీ అక్కడ స్టాఫ్ లేకపోవడం వల్ల ఇన్వెస్టిగేషన్ ఇంకా స్టార్ట్ చేయలేదు. ఒకవేళ ఇన్వెస్టిగేషన్ టైంకి మొదలైతే బహుశా సంగీత ప్రాణం కూడా నిలబడేది. శర్మ, సంగీత ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేయి, ఇంకా బాడీని ఐడెంటిఫై చేయించు. సార్, నిన్న విమల్ నగర్లో ఉండే ఒక గుళ్ళో 5 గంటలకు నేను అక్కడికి వస్తానని చెప్పాను. నేను క్లయింట్స్ దగ్గర నుంచి డబ్బు తీసుకుని నేరుగా అక్కడికే వెళ్ళాను. సార్, నేను వెళ్ళడానికి 15 నిమిషాలు లేట్ అయిపోయింది సార్. నేను అక్కడికి వెళ్ళినప్పుడు తను లేదు. అన్ని చోట్ల వెతికి చూశాను, తను ఎక్కడా లేదు. తనకు నేను ఫోన్ చేసి చూశాను, ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. గుడి తర్వాత ఆమె ఇంకెక్కడికైనా కూడా వెళ్ళాలా? అవును సార్, మేమిద్దరము మార్కెట్కి వెళ్లాల్సింది. తను ఒక కొత్త చీరను అడిగింది. మాకు వచ్చే వారం వెడ్డింగ్ డే, దానికోసమే నేను మార్కెట్కి వెళ్ళి అందరినీ అడిగాను. తన ఫోటో చూపించి అడిగాను, ఎవరు చూడలేదన్నారు సార్. మీకెవరి మీద అనుమానం ఉందా ఇలా ఎవరైనా చేసుంటారు అని? లలన్ సార్, అతను ఒక పెద్ద రౌడీ. నేను పొరపాటుగా అతని దగ్గర బిజినెస్ కని డబ్బులు తీసుకున్నాను, వడ్డీకని తీసుకున్నాను సార్. తీసుకున్న 4 నెలల్లోపే మా జీవితం నాశనం అయిపోయింది సార్. చాలా ఇబ్బంది పెట్టాడు సార్. నీకు ఎంత ధైర్యం అంటే చెయ్యెత్తుతావ్? మగవాళ్ళని మేము మాట్లాడుకుంటాం, మీరు వెనక్కి వెళ్ళండి. మీరు వెళ్ళి పచ్చడిలో అప్పడాలు పని చూసుకోండి, సరేనా? నోటుకొచ్చినట్టు మాట్లాడుకు. మేము లోన్ తీసుకున్నాం, మీ జీవితాన్ని తాకట్టు పెట్టలేదు. నువ్వు మళ్ళీ మా ఆయన మీద చెయ్యి ఎత్తావనుకో, నాకన్నా దారుణంగా ఎవరు ఉండరు, చూసుకో. నీకు ఇంట్రెస్ట్ వస్తుంది కదా? కూర్చుని బాగా తినచ్చు కదా? ఇక్కడికొచ్చి ఎందుకు డ్రామాలు ఆడుతున్నావు? కూర్చుని బాగా తినచ్చు కదా, ఇంట్రెస్ట్ వస్తుంది కదా, వచ్చిన వెంటనే సంగీత, నా మాట విని లోపలికి వెళ్ళు. సంగీత, నువ్వు లోపలికి వెళ్తావా? రోజు ఫోన్ చేసి కొడతాను, చంపుతానని బెదిరిస్తాడు సార్. కానీ ఒకరోజు అతను హద్దు మీరాడు సార్. కూటకంటే నేను డబ్బులు ఇస్తానని చెప్పాను కదా, ఇచ్చేస్తాను. నారే, నాకు ఇప్పటికే అర్థం కావట్లేదండి. మనం లోన్ మాత్రమే కదా తీసుకున్నాము, ఏ హత్యలు ఏ నేరాలు చేయలేదు కదా. మన దగ్గర నుంచి ఇంట్రెస్ట్ కూడా లాక్కుంటున్నారు కదా. మరి ఇంకెందుకండి మీరు ఇంతలా భయపడుతున్నారు? నేను చెప్పేది కాస్త వినండి. మనం నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాము. అప్పుడే వాళ్ళకి బాగా బుద్ధొస్తుంది. నీకేమైనా పిచ్చా? మనం పోలీసుల దగ్గరికి వెళ్తే తను చంపేస్తాడు. నోటికొచ్చినట్లు మాట్లాడద్దు. ఇక్కడ చాలా నొప్పిగా ఉంది. ఇలా కొడితే ఇంక మనం ఏం చేస్తామండి? సరే వినండి, నేనేం చెప్తున్నానంటే, మన దగ్గర చాలా నగలున్నాయి కదా, ముందు అవి అమ్మేద్దాం. వచ్చిన డబ్బుతో అప్పు తీర్చేద్దాం. పద బయలుదేరు, లెక్క తేల్చేద్దాం. ఏం చేస్తున్నారు? నా మాట వినండి. ఆగండి. చెప్పండి, మీకే మీరు చాలా తప్పు చేస్తున్నారు. వదలండి, దయచేసి వదలండి. నీకు ఇచ్చిన టైం అయిపోయింది, నువ్వు రావే. వద్దు, వదిలేండి. అన్నయ్య, నాన్న, వీళ్ళ దగ్గర నుంచి దూరంగా ఉండమని చెప్పాను కదా. ఏమయ్యా, జరగండి. వీళ్ళ దగ్గర పెట్టుకోకూడదని నీకు నేను ఆ రోజు చెప్పాను కదా. హే, తన్ని వదులు, తను నా కోడలు, తన్ని వదులు. చేస్తావు నీ రౌడీజం ఇక్కడ చూపించొద్దు. రౌడీజం నేను ఇంకా చూపించలేదు. రౌడీజం ఎలా ఉంటుందో తెలుసా? కన్ను తీసి పుచ్చ పేల్చేస్తాను. అర్థమైందా? అలాంటి పని చేయకండి. మర్యాదగా డబ్బులు తీసుకురా. నువ్వు పని తీరా. కమలేష్, కమలేష్,
ఎవరొచ్చారో చూడరా. ఇలా చూడండి, సంగీత మేడను వదిలేయండి. నువ్వు ఇంత దూరం వెళ్తావా? నేను ఈ ఊరు సర్పంచ్ని, అందుకని హెచ్చరిస్తాను, నువ్వు ఊరికి ఆడకు. దీని తర్వాత ఏ అమ్మాయినైనా నువ్వు తప్పుగా చూసావనుకో, గుర్తుంచుకో, నువ్వు చేయబోతున్న ప్రతి పనిలో నేను నిన్ను ఆపేస్తాను. రండి సంగీత మేడం. ఏంటి సర్పంచ్ గారు? నా పేరు లలన్ యాదవ్. నా గురించి మీకు అంతగా తెలీదు. నేను ఒక విషయాన్ని చూస్తేనే కాజేస్తా. ఇలా ఎన్ని రోజులు కాపాడతారో చూస్తాను. రండి. నిన్ను ఊరికే వదిలిపెట్టండిరా. సరే రండి, పర్వాలేదు. మాలిని మేడం, చాలా థ్యాంక్స్ అండి మీకు. మీరు మా ఇంటి మర్యాదని జాగ్రత్తగా తీసుకొచ్చి వదిలేరు. మాలిని మేడం, మీకెలా థ్యాంక్స్ చెప్పాలో తెలియడం లేదు. అరే, మీరందరూ కలిసి నాకెందుకు థ్యాంక్స్ చెప్తున్నారు? నేను ఈ ఊరి సర్పంచ్ని. ప్రజలకు సేవ చేయడమే కదా నా కర్తవ్యం, నా బాధ్యత. మన చోట్లో ఇలా జరుగుతుందంటే చాలా బాధగా ఉంది. సార్, నేను కొంచెం ప్రశాంతంగా ఉన్నాను. ఆ లలన్ మళ్ళీ నా దగ్గరకు రాడనుకున్నాను, కానీ వాడు నిజంగానే పెద్ద రౌడీ. మళ్ళా వాడి బుద్ధిని చూపించాడు. వాడు కనికారమే లేకుండా మా కోడల్ని చంపేశాడు సార్. బాధగా ఉంది సార్ నాకు. అవును, ఇంకొక విషయం కూడా అడగాలి మిమ్మల్ని. సంగీత ఎలా ట్రావెలింగ్ చేసేది? ఐ మీన్, ఆమె నేను గుడికి ఎలా వెళ్ళింది అని. వాళ్ళు ఎప్పుడు కారులోనే వెళ్ళేవారు, కానీ ఇప్పుడు మా తలరాత బాగోలేదు. ఇంట్లో 2 బండ్లున్నాయి. ఒకటి సునీల్, ఇంకోటి కమలేష్ తీసుకెళ్లాడు. తను ఆటోలో వెళ్ళింది. శర్మ, లలన్ పారిపోకముందే అతన్ని అరెస్ట్ చేయి. ఇంకా ఆ ఆటో స్టాండ్లో కూడా ఎంక్వైరీ చేయి. ఈ లేడీని చూసావా? అవును సార్, చూశాను. నిన్న సాయంకాలం వచ్చారు. మాస్క్ వేసుకుని మనోజ్ రిక్షాలో కూర్చొని ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. మనోజ్ ఎక్కడున్నాడు? ఎవర్రా అది? పట్టుకోండి వాడిని. లలాన్ ఎక్కడున్నాడు? లలాన్ ఎక్కడరా? నేను చెప్పేది నిజం సార్. మాకు మా అన్న గురించి అసలు ఏమీ తెలియదు సార్. అమ్మా, తెలీదా లేక మీ బాస్ని దాచాలని చూస్తున్నారా? పోలీసులకి దొరికిపోతాడని తెలిసి లలన్ తప్పించుకున్నాడా? లేదు సార్, మేము అలా ఏం చేయలేదే. అంతేకాదు, అన్న ఎక్కడికి వస్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు అన్నది నాకేమీ తెలియదు సార్. ఇలా అంతా అడిగితే మీరు చెప్పరు. వీళ్ళు ఈడ్చుకురండి. సార్ జిత్తు, నువ్వు పొద్దున్నుండి ఏమీ తినలేదు. కొంచెం ఇదైనా తిను. నాకు నీ చేతులతో వద్దు. అమ్మ తినిపిస్తే నేను ఎలాగైనా తింటాను, లేకపోతే నేను అస్సలు ముట్టుకోను. అమ్మ వస్తుందిరా. నా దగ్గర అబద్ధం చెప్పకు. మమ్మీ రాదని నాకు బాగా తెలుసు. లేదు జిత్తు, అలా ఏం కాదు. అమ్మ వస్తుంది. నువ్వురా, కూర్చో. నువ్వు భయపడద్దు. నువ్వెందుకు భయపడద్దు. నేను ప్రామిస్ చేస్తున్నాను, అమ్మ వచ్చేస్తుంది. మమ్మీ ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళిందక్క? అమ్మ చాలా గుర్తొస్తుంది. వాళ్ళని పిలిపించు ప్లీజ్ అక్క. నేను నిన్ను మీట్ చేయాలి ఇప్పుడే, ఈ క్షణమే. సార్, 15 అక్టోబర్ రోజున ఈవినింగ్ సంగీత ఈ ఆటోలోనే వెళ్ళారట. నమస్తే. చెప్పండి. చెప్పు సార్, ఆ రోజు నేను ఆవిడని ఆటోలోకి ఎక్కించుకుని విమల్ నగర్లో ఉన్న గుడిలో దింపాను సార్. సార్, సంగీత ఫోను నిన్న సాయంత్రం 5 గంటలకి విమల్ నగర్ గుడి దగ్గర ఆఫ్ అయి ఉంది. మరైతే ఇది కూడా పాసిబుల్ అయి ఉండొచ్చు. సంగీత విమల్ నగర్ నుంచి కిడ్నాప్ అయి ఉండొచ్చు. సంగీత మీ ఆటోలోకి ఎక్కి కూర్చున్నాక ఫోన్లో ఎవరితోనైనా మాట్లాడారా? మీరేమైనా విన్నారా? అవును సార్, ఆవిడ ఫోన్లో ఎవరినో మీట్ అవ్వాలని చెప్తూ ఉంది. సార్, లల్లన్ మనుషుల్ని కొట్టాం. 15వ తారీఖు లల్లన్ వాడు ఫామ్ హౌస్లో ఉన్నట్టుగానే వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇతను లలన్ మనిషి. లలన్కి ఫేవర్గానే మాట్లాడతారు కదా. దీనివల్ల మనకేం తెలియదు ఈ సంగీత రేప్ అండ్ మర్డర్లో ఇతను చెయ్యి లేదు అని. ఒకవేళ అతను నిజమే చెప్పినా అతను ఫామ్ హౌస్లో ఉన్నాడని. కానీ అతను ఎలాంటి మనిషి అంటే అతను వేరే వాళ్ళతోనే చేయిస్తాడు. ఈ లలన్ని పట్టుకోండి, అతను చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఇంకా విమల్ నగర్లో కూడా ఎంక్వైరీ చేయి, చూడు ఏదైనా తెలుస్తుందేమో. సార్, ఇంకా నువ్వు వెళ్ళు, ఏదైనా అవసరమైతే మళ్ళీ పిలుస్తాం. అలాగే సార్. నమస్తే సార్.
న్యూస్ విన్నావా? అవును, అన్ని న్యూస్ ఛానల్స్లో 2 రోజుల నుంచి ఇదే చూపిస్తున్నారు. నేను కాల్ చేద్దామని అనుకున్నాను. మీ ఇంట్లోనే సిచ్యువేషన్ ఇది సరిగ్గా లేదు కదా, అందుకే కాల్ చేయలేదు. నాకు అర్థమవుతుంది నీ పరిస్థితి అసలు బాగాలేదని, కానీ ధైర్యంగా ఉండు, నేనున్నాను. ఏమైంది? దాచిపెట్టకుండా నిజం చెప్పు. ఒకవేళ నువ్వే మా అమ్మని మర్డర్ చేసావా? నేనా? ఏం మాట్లాడుతున్నావు? చూడండి, పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. మమ్మల్ని మా పని చేసుకునివ్వండి ప్లీజ్. సార్, మీ ఇన్వెస్టిగేషన్ ఎక్కడి దాకా వచ్చింది? ఏదైనా లీడ్ దొరికిందా మీకు? చూడండి, పోలీసు వాళ్ళు... అరే ఆగండి, మీడియా వాళ్ళలారా ఆగండి. మీ దగ్గరే మాట్లాడడానికి వచ్చాను, కాసేపు ఆగండి, కాస్త వెయిట్ చేయండి. ఇన్స్పెక్టర్ సార్, మిమ్మల్ని చేతులు జోడించి అడుగుతున్నాను. సంగీతాన్ని హత్య చేసిన వాళ్ళని కాస్త కనిపెట్టండి. వెంటనే మీరు పట్టుకొని తీరాలి. ఆమె చనిపోయినప్పటి నుంచి మహిళలు బయటకు రావడానికి చాలా భయపడుతున్నారు. కనిపెట్టండి. చూడండి, అతను మేము తప్పకుండా పట్టుకుంటాం. కేవలం మేము డ్యూటీ చేయాలి కాబట్టి మాత్రమే కాదు, ఇంకా ఎందుకంటే ఎవరైతే స్త్రీలను గౌరవించారో, ఇంకా వాళ్ళని దౌర్జన్యం చేస్తారో వాళ్ళు బయట కాదు, జైల్లో ఉండాలి. కానీ అప్పటి వరకు ప్లీజ్, మీ అందరికీ నా వినతి, దయచేసి మమ్మల్ని మా పని చేసుకునండి ప్లీజ్. చాలా థ్యాంక్స్. ఇలా చూడండి, మీరు చెప్పాల్సిన విషయాన్ని నేనే చెప్పేశాను. మళ్ళీ ఇంకేం జరుగుతుందో చూద్దాం. వెళ్ళేస్తాను. సార్, పోస్ట్ మార్టం రిపోర్టు ప్రకారం చూస్తే సంగీత హత్య నైట్ 12 గంటల నుండి 3 గంటల లోపల జరిగింది సార్. బాడీకి పక్కన ఉన్న తాడుతోనే మెడని నులిపారు సార్. సార్, ప్రైవేట్ పార్ట్స్లో ఇంజరీస్ ఉన్నాయి. రేప్ చేసిన వాళ్ళు కాండమ్ యూజ్ చేశారు, సో మనకి సేమేం దొరకలేదు సార్. ఈ తాడు మీద ఏదైనా ఫింగర్ ప్రింట్స్ దొరికాయా? లేదు సార్. చాలాసార్లు రేప్ జరిగింది అంటే అర్థం ఒకరికంటే ఎక్కువ మంది భాగమయ్యాడు. ఇంకా ఎన్నాళ్ళని చెంప మీద చేపెట్టుకునే ఉంటారు. వచ్చి భోజనం పెట్టండి. అలాగే పస్తులుండాలా ఏంది? దుఃఖంలో ఉన్నారట. ఏంటి కొంచెం కూడా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు? ఈ ఇంటి కోడలు చనిపోయింది, నీకేమో భోజనం పెట్టాలా? నీ భార్య చనిపోతే మేమందరం ఆకలితోనే చావాలా ఏంటి? కొన్ని రోజుల కిందట నా భార్య కూడా చనిపోయింది. ఆ సమయంలో మీరు తినకుండా ఉన్నారా ఏంటి? పెద్దగా మాట్లాడడానికి వచ్చాడు. మీకు సంగీత నచ్చదని నాకు తెలుసు, అందుకని ఇలా మాట్లాడకండి. నోరు కంట్రోల్లో పెట్టుకోండి. మంచి మాట్లాడితే చంపచెల్లు. అన్న చెయ్యినే పట్టుకుంటావా? అందుకోసం నన్ను కొడతారా? వచ్చేసిందా? ఈ మాత్రానికి తమ్ముని కొడతారా? ప్రశాంతంగా ఉండండి. దయచేసి కష్టమైన సమయంలో కుటుంబం అంతా ఒక్కటిగా ఉండాలి. కానీ మీరిద్దరూ ఒకరినొకరు చంపుకోవటంలో ముమ్మరంగా ఉన్నారు. మీ లోపల మీరే కొట్టుకుంటే అన్ని సమస్యలు మన తల మీదకి వచ్చి పడతాయి. అయ్యగారు దుఃఖంలో ఉన్నారట. ఈ సంగీత 15 అక్టోబర్ దగ్గర 4 గంటలకి ఇంటి దగ్గర నుంచి గుడి కోసం బయలుదేరింది. ఆ తర్వాత ఆమె తన భర్తతో పాటు చేరుకోవడానికి మార్కెట్ వెళ్లాల్సింది. కానీ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఆ మార్కెట్లోనూ ఎవరూ చూడలేదు, ఆమెని గుళ్ళో కూడా. రద్దీగా ఉండే మార్కెట్లో ఎవరైనా లేడీని కిడ్నాప్ చేస్తే ఎవరు నోటీస్ చేయటం లేదు, ఎవరికి ఏమీ తెలియదు. అదేలాగా సార్, ఒకవేళ కిడ్నాపర్ ఆవిడకి తెలిసి ఉండొచ్చు, లేకపోతే గుడికి మార్కెట్కి మధ్యన చూసారంటే ఒక సైలెంట్ ఏరియా ఉంది, అటువైపు వెళ్ళి ఉండొచ్చు. అక్కడి నుంచి కూడా కిడ్నాప్ అయ్యి ఉండొచ్చు సార్. సార్, విమల్ నగర్ లో సంగీత గురించి అన్ని డీటెయిల్స్ అడిగాం, బట్ ఒక లీడ్ కూడా లేదు సార్. ఆ ఏరియాలో ఉన్న అన్ని సీసీటీవీ ఫుటేజెస్ కూడా కలెక్ట్ చేశాం సార్. ఏదైనా లీడ్ దొరుకుతుందేమో చూద్దాం సార్. ఒక ఇన్ఫర్మేషన్ దొరికింది. శర్మ ఫ్యామిలీ ముందు ట్రక్ ఫుడ్ బిజినెస్ ని చేస్తున్నారు, కానీ వాళ్ళ అన్నయ్యని 2 సంవత్సరాల ముందు అభిన్ని పెట్టుకోవడం వల్ల అరెస్ట్ చేశారు. ఈ కేసు ఇప్పటికీ ఉంది. ఆ ఫ్యామిలీ చూడ్డానికి నార్మల్ గా ఉంది, కానీ అలా కాదు. ఎందుకంటే వాళ్ళ ఇంటి పని మనిషి చాలా విషయాలు చెప్పింది. మేడం, నేను మీకు చెప్తాను, కానీ నా పేరు మాత్రం బయటకు రానివ్వద్దు. కమలేష్ సార్ ఇంట్లోనే నేను పనిచేస్తున్నాను. 2 సంవత్సరాలకు ముందు సునీల్ అన్నయ్యని, కమలేష్ అన్నయ్యని పోలీసులు ఇంటికి వచ్చి తీసుకొని వెళ్లారు. అప్పుడు సంగీత మేడమే కమలేష్ అన్నయ్యని జామీన్ ఇచ్చి తీసుకొచ్చారు. ఈ విషయంగా తన మామగారైన రాంప్రసాద్ అయ్య చాలా కోప్పడ్డారు. కానీ వాళ్ళ కొడుకుని జామీన్లో తీయడానికి తనెందుకు కోప్పడ్డాడు? అక్కడే విషయం ఉంది. వీణ్ణి జామీన్లో తీయటానికి కుటుంబ నగల్ని తాకట్టు పెట్టావు కదా, ఒక్క మాట కూడా నాకు చెప్పలేదు. ఎక్కడి నుంచి నీకింత ధైర్యం వచ్చింది? కాస్త మౌనంగా ఉండండి, నేను వాటిని
తాకట్టు పెట్టని నేనేం అమ్మలేదు. ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? ఈ కేసులో జామీన్ తీసుకోవడానికి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. ఇంకా ఇంకొక విషయం చెప్తాను, ఎప్పుడు బిజినెస్ బాగా రన్ అవుతుందో అప్పుడు మన నగలు తెచ్చేసుకుందాం. ఇదెవరు చేస్తారు? ఈ బిజినెస్ ను సరిచెయ్యాలా ఎవరు చేస్తారు? ఈ కుక్క వీడిని విడిపించే బదులుగా సునీల్ను విడిపించి ఉండాలి. వాడికి జామీన్ తీసుకుని ఉండాల్సింది. వాడు చూసుకుని ఉండేవాడు, అంతా సరైపోయిండేది. ఈ వెధవికి కూర్చొని తినడమే తెలుసు. క్షమించండి నాన్న, ఈయనేమి సోమరిపోతాడు కాదు, మీ పెద్ద అబ్బాయి సోమరిపోతాడు. తప్పులు వాడు చేస్తున్నాడు. వాడు చేసిన తప్పులకి ఈయన జైలుకి వెళ్తున్నారు. ఇప్పుడు చెప్పండి నాన్న, ఈయనకి ట్రాన్స్పోర్ట్ విషయంలో ఏ సంబంధం ఉంది? మీరు చెప్పాలంటే ఈయన ఎందుకు సోమరిపోతాడు అంటున్నారో నాకు తెలుసు. మీ పర్మిషన్ లేకుండా నన్ను లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. నువ్వు అనవసరంగా సునీల్ మీద నింద వేస్తున్నావు, నాకంతా తెలుసు. పెద్ద అబ్బాయి ఆ ఫీల్ అనే బొత్తు మందులో అమ్ముతున్నాడు. అమాయకుళ్ళ నటించకండి. అరే నేనే వాడిని చాలా సార్లు నేను పట్టుకున్నాను. నన్ను క్షమించండి. ఈ వ్యాపారంలో వాడికి సాయం మీరు చేస్తున్నారని నాకు బాగానే తెలుసు. ఒక విషయం బాగా తెలుసుకోండి, ఆయనకి సాక్ష్యం చెప్పడానికి నేను కోర్టుకు వచ్చినా కూడా నేను వెనకడుగెయ్యను. నేను తర్వాత చూసుకుంటాను. మొదట సునీల్ని జామీన్లో తీస్తాను. ఊర్లో ఉన్న పొలాల్ని అమ్మి కూడా వాడిని తీస్తాను. రామ్ ప్రసాద్ సేట్ చెప్పినట్లే చేశారు. చాలా డబ్బులు ఖర్చు పెట్టి అక్కడ ఇక్కడ తిరిగి సునీల్ కి జామీన్ ఇప్పించారు. కానీ సునీల్ అన్నయ్య మారనే లేదు. జైలు నుంచి రాగానే తాండవం మొదలు పెట్టారు. నీకేమైనా మతి చెడిందా ఏంటి? నన్నే జైలుకు పంపిస్తావా? నువ్వేమనుకుంటున్నావు? నేను భయపడతాను అనుకుంటున్నావా? ఖచ్చితంగా నీకు సాక్ష్యం చెప్పడానికి నేను కోర్టుకొస్తాను. తప్పుడు పనులు నువ్వు చేస్తున్నావు. నువ్వేమంటున్నావు? నువ్వు చేసిన తప్పులకి ఈయన బలి కావాలా? సార్, ఆ టైంలో నేను చాలా కోపంలో ఉన్నాను. అప్పుడు నేను ఏం చేశానో, ఏమి చెప్పానో అవన్నీ కోపంలో చెప్పినవి. ఆ తర్వాత నేను సంగీతాన్ని ముట్టుకోలేదు సార్. 15 అక్టోబర్ సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటలకు మధ్య ఎక్కడున్నారు మీ ఇద్దరు? నేను ఇంట్లోనే ఉన్నాను. నేను నా ఫ్రెండ్తో ఉన్నాను సార్. మిత్రులతో పాటు ఎక్కడ ఎగ్జాక్ట్గా చెప్పు. విమల్ నగర్. కావాలంటే మీరే అడగండి సార్. శర్మ, కొంచెం వెరిఫై చేయి. వీళ్ళు నిజం చెప్తున్నారా అబద్ధం? నీతో చాలాసార్లు చెప్పాను, సంగీత మ్యాటర్ క్లోజ్ అయ్యేంత వరకు నువ్వు నాతో ఫోన్లో మాట్లాడొద్దు అని. ఇలా చూడు, కాస్త సైలెంట్గా ఉండు, లేకపోతే చాలా సమస్యలు వస్తాయి. సార్ అక్కడ చూడండి, రాత్రి ఇంచుమించు 2 గంటలకి ఆ వైట్ కార్ అక్కడికి వచ్చింది. ఆ చెక్ పోస్ట్ లో ఆగకుండా వెళ్ళిపోయింది. ఇద్దరు ఆపడానికి ప్రయత్నించారు సార్, కానీ వాళ్ళ వల్ల కుదరలేదు. వాళ్ళిద్దరూ ఏమీ చేయనూ లేదు సార్. కనుక్కున్న కారు ఓనర్ ఎవరో? ఓకే సార్. సార్, సంగీత యొక్క మొబైల్ లొకేషన్ విమల్ నగర్ గుడి పక్కన ఉండింది. ఎప్పుడు లొకేషన్ మూవ్ అవడానికి ప్రారంభించిందో అప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇందులో ఇంట్రెస్టింగ్ అనే విషయం ఏంటంటే సునీల్ మొబైల్ లొకేషన్ కూడా విమల్ నగర్ లోనే చూపిస్తాం సార్. అయితే సునీలే సంగీతాన్ని కిడ్నాప్ చేసి ఉండొచ్చు. అయినా ఎవరికి ఏం తెలియదు. ఒకవేళ ఇంకొకరి సహాయంతో కిడ్నాప్ చేసి ఉండొచ్చు. అలాగే కిడ్నాప్ ని మానిటర్ కూడా చేసి ఉండొచ్చు. అయి ఉండొచ్చు. ఈ రామ్ ప్రసాద్ ఇంకా లల్లన్ యొక్క లొకేషన్ ఏంటి అప్పుడు? సార్, రామ్ ప్రసాద్ మొబైల్ లొకేషన్ ఆయన ఇంటి పక్కన చూపిస్తోంది. తర్వాత లల్లన్ ఒక మొబైల్ లొకేషన్ ఫామ్ హౌస్. సార్, మన వాళ్ళు ఏమంటున్నారంటే లల్లన్ తమ్ముడు వాడు 2వ ఫామ్ హౌస్ లో కూర్చున్నట్టుగా చెప్తున్నారు. శర్మ, రారా. సార్ సార్ సార్, నేను చెప్పేది వినండి సార్. మీరు ఆ సంగీత కోసమే కదా ఇక్కడికి వచ్చారు. పోనీ ఎవరినైనా అడగండి సార్. తను కనిపించకుండా పోయిన రోజు నేను బలరాం ఫామ్ హౌస్ లో ఉన్నాను. పోనీ మా మనుషులను అడగండి సార్. నేను అడిగిన వెంటనే చెప్పేస్తారా సార్? వాళ్ళెందుకు నేను అడగాలి? నువ్వు ఉన్నావు కదా, ఎక్కించండి బండిలోకి. సార్ వల్ల సార్, నేను చెప్పేది వినండి సార్. సార్ నాకేం తెలియదు సార్. సార్, ఏ కార్ అయితే చెక్ పోస్ట్ లో ఆగకుండా వెళ్ళిందో అది నితిన్ సక్సేనా పేరులో రిజిస్టర్ అయింది సార్. అతను ఎంకే కాలేజీలో ప్రొఫెసర్ అంట. ప్రొఫెసర్? అవును సార్. ఇందులో ఇంట్రెస్టింగ్ అనే విషయం ఏంటంటే సంగీత బాడీ ఎక్కడైతే దొరికిందో అక్కడ 50 వెహికల్స్ దాటుకుని వెళ్ళేది అనుకున్నాం కదా, అందులో ఈ బండి కూడా ఉంది సార్. అది కాకుండా విమల్ నగర్ ఎక్కడి నుండి సంగీత కిడ్నాప్ అయ్యారో ఆ బండి అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో కూడా కనిపించింది. శర్మ, కనుక్కో ఈ ప్రొఫెసర్ ఇంకా సంగీతకి సంబంధం ఏంటి? ఇంకా బండి డీటెయిల్స్ అన్ని పోలీస్ స్టేషన్లో సర్క్యులేట్ చేయి. ఓకే సార్. సార్, 15th ఆగస్ట్ రోజే నా బండి దొంగిలించబడింది. చూడండి, నేను రిపోర్ట్ కూడా ఇచ్చాను. సంగీత శర్మ మీకెలా తెలుసు? సార్, సంగీత శర్మనా? ఎవరు నాకు తెలియదు సార్.
అయ్యుండొచ్చు. కానీ కిడ్నాప్ జరిగిన తీరును బట్టి చూస్తే దాన్ని బట్టి అనిపిస్తుంది సంగీతకి కిడ్నాపర్ ఎవరో తెలుసు, అందువల్ల ఎవరు నోటీస్ చేయలేదు. ఒకవేళ లల్లన్ సంగీతాన్ని మళ్ళీ కిడ్నాప్ చేసి ఉండొచ్చు అనిపిస్తుంది సార్. కానీ ఒకవేళ లల్లన్నే సంగీతాన్ని కిడ్నాప్ చేస్తే, కానీ అవంత సులభంగా ఆయనతో పాటు వెళ్ళదు, ఎవరో ఒకరు నోటీస్ చేస్తారు. కానీ లల్లన్ కాకపోతే ఇంకెవరు చేసి ఉండరు. ఎక్స్క్యూజ్ మీ సార్. హలో, ఏ ప్లేస్లో? పోలీసులకు అనుమానాలైతే సంగీత కుటుంబంపైనే ఉన్నాయి. ఒక వ్యక్తికి మొదటి రక్షణ అతని కుటుంబం నుండే వస్తుంది. అయినప్పటికీ వారింత నీచమైన పని చేస్తారా? సంగీత మరియు కోమల్కు ఒకరినొకరు తెలుసు. ఇక్కడ మనకు ఉన్న ప్రశ్నలేంటి? వీళ్ళిద్దరు మరణానికి ఎవరు బాధ్యత వహిస్తారు? కాబట్టి ఏ సంఘటన వీళ్ళిద్దరిని ఇక్కడ కలుపుతుంది? హత్య చేసింది ఒకే వ్యక్తే. మీకు దీని గురించి ఏమైనా తెలుసా, లేక ఎవరి మీద అనుమానం ఉందా? అంటే వాడు వీళ్ళని చంపుండొచ్చు. అవును, నాకు తెలుసు, బాగా తెలుసు నాకు. ఇదంతా బుద్ధిలేనాడు వినోద చేసుంటాడు. ఎవరు చెప్పరా సార్? కోమల్ని నేనెందుకు చంపుతాను సార్? నేను తనని ప్రేమించాను సార్. లవ్ చేస్తున్నావా ఆమెని? నువ్వు వ్యాపారం చేయాలనుకున్నావా ఆమెతో? లేదు సార్, నేనేదో ఊరికే సరదాగా అలా మాట్లాడాను సార్. అలా మాట్లాడినందుకు తర్వాత బాధపడ్డాను సార్. అందుకే క్షమాపణ అడుగుదామని వెళ్ళాను సార్. నిన్న మధ్యాహ్నం తన వెనకాల వెళ్ళాను. అప్పుడే సార్ నేను చూశాను. ఇంకా బండ్లో ఎవరున్నారు? నేను చాలా దూరంలో ఉన్నాను సార్, సరిగ్గా చూడలేకపోయాను. సార్ ఒక్క నిమిషం సార్. ఒక పెద్ద ఇన్ఫర్మేషన్ దొరికింది. నితిన్ కాలేజీలో ఏ క్లాస్ అయితే తీస్తూ వచ్చాడో అక్కడ సంగీత కూతురు ప్రియా కూడా చదివిందట. ప్రియా చాలాసార్లు సంగీతాన్ని కాలేజీకి తీసుకెళ్ళిందట. మరి ప్రొఫెసర్ నితిన్ అబద్ధం ఎందుకు చెప్పాడు తనకు సంగీత తెలియదని? సంగీత శర్మ ఎవరు సార్ తను? నాకు తెలియదు. ఈ ప్రొఫెసర్ నితిన్ జాతకం చూడు, తర్వాత మనం అతని క్లాస్ తీసుకున్నాం. సార్, ప్రియా నా ఫ్రెండ్. మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చానని తెలిస్తే చాలా కోపగిస్తుంది. తనతో ఏ విషయం చెప్పదు. మీరు దేనికి భయపడదు, మేము బయట ఎవరికి చెప్పం. సార్, ప్రియా మరియు ప్రొఫెసర్ నితిన్కి అఫేర్ ఉండేది. ఈ విషయం వాళ్ళ అమ్మకి తెలిసిపోయింది. దీని గురించి ప్రియా నాతో చెప్పింది. తను అమ్మ అనుమానంతో వెనుక ఫాలో చేశారంట. సార్, నేను మీ దగ్గర నిజం దాచకుండా ఉండాల్సింది తప్పే. నేను నిజం చెప్తాను సార్. నేను ప్రియా వాళ్ళ అమ్మ సంగీతతోటి ఏం చేయలేదు. ఈ విషయాన్ని నేను ప్రియాతో కూడా చెప్పాను, కానీ తను నమ్మడానికి సిద్ధంగా లేదు. నేను వాళ్ళ అమ్మ దగ్గర తప్పుగా ప్రవర్తించానని తను కూడా నమ్ముతుంది. సంగీతాన్ని మర్డర్ చేసావు నువ్వు. ఒకవేళ తను నీ మీద కంప్లైంట్ చేస్తుంటే నీ కెరీర్, నీ ఉద్యోగం, నీ జీవితం పాడైపోయి ఉండేది. సార్, నన్ను నమ్మండి, నేనే తప్పు చేయలేదు. అబద్ధం చెప్తున్నావు నువ్వు. ఇక ఎప్పటిదాకా నిజం చెప్పవో బయటకు వెళ్ళవు నువ్వు ఇక్కడ నుంచి. సార్, ఈయన వైట్ కార్ దొరికేసింది. సార్, బండి చెక్ చేసావా? ఏం దొరికిందా? లేదు సార్, ఇప్పటిదాకా దొరకలేదు. సర్చ్ చేస్తూనే ఉన్నాం. రెండు మర్డర్స్ తర్వాత బండి ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళినట్టు అనిపిస్తోంది. పూజ, ఫోరెన్సిక్ టీమ్ని పిలువు. ఇంకా బండి మీద ఫింగర్ ప్రింట్స్ని కలెక్ట్ చేయి. సార్, సంగీత ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉండదు కదా, ఇప్పుడు అది ఆన్ అయింది. ఇంకెవరో మాట్లాడుతున్నారు. నెంబర్ ట్రేస్ చేయి, ఎవరు వాడుతున్నారు చూడు. ఓకే సార్. ఫోన్ ఇవ్వు. సార్ ఏం చేస్తున్నారు సార్? ఇది ఎవరి ఫోన్? ఈ ఫోనా? ఈ ఫోనే కదా ఒకరు నా దగ్గర అమ్మేసి వెళ్ళాడు. వాడెవరో మీకు తెలుసా? పేరు, గుర్తు ఏమైనా? సార్, పేరైతే తెలీదు, కానీ గుర్తులు చెప్పగలను. స్కెచ్ చేస్తావా? సార్, నితిన్ కారులో వాడి ఫింగర్ ప్రింట్ కాకుండా ఇంకొకరిది కూడా దొరికింది సార్. మన డేటాబేస్లో మ్యాచ్ అవుతుంది. ఇక్కడ చూడండి, వీడి పేరు రంగా. 5 సంవత్సరాల ముందు మర్డర్ కేసులో జైలుకు వెళ్ళాడు. ఏ ప్రూఫ్ లేదని వీడిని రిలీజ్ చేశారు. వీడి ఫింగర్ ప్రింట్ కూడా ఉంది. సార్, సంగీత ఫోన్ ఎవరైతే మొబైల్ షాప్లో అమ్మారో వాడి స్కెచ్ సార్.
ఇచ్చు గుర్తుపెట్టావు ఎవరు? సార్ వద్దు సార్, నొప్పి సార్, వద్దు సార్. విషయం చెప్తావా ఇంకా చూడాలా? ప్రొఫెసర్ బండి మీద నీ ఫింగర్ ప్రింట్స్ దొరికాయి, మొత్తం చెప్పు లేదా దూరిపోతుంది. సార్ మీకు దండం పడతాను సార్, వద్దు సార్, నేను చెప్పొస్తాను. ఏంటి కోమల్ మేడం? మా ఇద్దరిని వాళ్ళకి బాగా తెలుసు. మాలిని మేడం కూడా నన్ను చూసారు సార్. కానీ ఇదంతా నా ఇష్టంతో చేయలేదు సార్, ఇదంతా వాడే చేయమని చెప్పాడు. ఎవడు వాడు? సార్, అది 4 నెలల ముందు ఆ లలన్ నా భార్యను ఈడ్చుకుంటూ వెళ్ళాడు. అప్పుడు మాలిని మేడమే వచ్చి తన్ని కాపాడింది. ఆవిడ పవర్ పొజిషన్ అంతా చూసి నేను ఆవిడ్ని లవ్ చేయడం మొదలుపెట్టాను. నాకు పవర్ పొజిషన్ కావాలనిపించింది. ఆవిడ నన్ను ఇష్టపడ్డారు, నా లవ్ని అంగీకరించారు. సార్, నేను తన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ మాలినికి ఇది పూర్తిగా ఇష్టం లేదు. ఎందుకంటే నేను సంగీతాన్ని వదిలి రావడం తనకు నచ్చలేదు. కానీ నేను చాలా ఆత్రుతగా ఉన్నాను. నేను మాలిని చాలా మనసారా ఇష్టపడ్డాను సార్. అందుకే నేను ఏం ఆలోచించానంటే, సంగీత చనిపోయిందంటే మాలిని తనే వస్తుంది కదా సార్. తనంతట తాను చనిపోలేదు, నువ్వే చంపేసేవామని. తర్వాత చెప్పు. ఇదంతా చేయడం కోసం నేను మాలిని బాడీగార్డ్ రంగాన్ని కలుసుకున్నాను సార్. నాకు అతను బాగా తెలుసు సార్. అప్పటికే ఎన్నో తప్పులు చేశాడు, ఎన్నో కుట్రలు కూడా చేశాడు. దాంట్లో అతనికి పేరుంది సార్. డబ్బుకు ఆశపడి ఆ రంగా సంగీతాన్ని చంపడానికి సిద్ధపడ్డాడు. నా ప్లాన్లో చిక్కుకున్నాడు. నేనే కావాలని ఆ నితిన్ కార్ని దొంగిలించేలా చేశాను. నాకు తెలుసు సంగీత నితిన్ మీద చాలా కోపంగా ఉంది. ఇది బయటికి తెలిసినా నితినే ఇరుక్కుంటాడు. అంతేకాకుండా ప్లాన్ చాలా సరిగ్గానే వెళుతూ ఉండింది. రంగా సంగీతాన్ని రేప్ చేసి చాలా పెద్ద తప్పు చేశాడు. కేసు చాలా పెద్దదైపోయింది. ఇక మీరు కూడా మా ఇంటికి వచ్చారు, ఎన్నో ప్రశ్నలు అడిగారు. నేను భయపడి మిమ్మల్ని ఎలాగైనా తప్పుదో పట్టించాలనుకున్నాను. వెంటనే రంగాతో చెప్పాను, సంగీతాను రేప్ చేసినట్టుగానే ఎవరైనా అమ్మాయిని కూడా అలాగే చేయమన్నాను. అప్పుడు తను కోమల్ని తీసుకున్నాడు సార్. మరి దొరికిందా పవర్ ఇంకా పొజిషన్? పైగా నీ భార్యను చంపేసి నీ పిల్లల్ని కూడా అనాథలుగా చేసావు. ఇక మిగిలిన జీవితం అంతా జైల్లోనే. అతను వేరే అమ్మాయితో సంతోషంగా జీవించాలనుకున్నాడు. కానీ తన స్వార్థం వల్ల 2 వ్యక్తులను చంపిన తర్వాత అతను ఎలా సంతోషంగా జీవించగలడు? ఇదొక అంతులేని గందరగోళంగా ఉంది. అనిక కుటుంబాన్ని నాశనం చేయడం ద్వారా ఆనందాన్ని ఎలా నిలబెట్టుకోవచ్చు? నేను దివ్యాంక త్రిపాఠి దహియాని. నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను. ఒక కొత్త కేసుతో రేపు కలుద్దాం. మీరు క్రైమ్ పెట్రోల్ విమెన్ అగైన్స్ క్రైమ్ ని చూస్తూ ఉండండి. ఒక మహిళపై దాడి జరిగితే చాలా మంది మేల్కుంటారు. జై హింద్.